ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం. ఆగస్టు 31 ప్రభు దినం. నేటి మన ధ్యాన లేఖనం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాలు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. వ్యాఖ్యానాంశం నమ్మకమైన కాపరి. వ్యాఖ్యానాంశం నమ్మకమైన కాపరి. వ్యాఖ్యానం: హెబ్రీయులకు రాసిన పత్రికలోని ఈ సుమధురమైన ముగింపు ప్రార్థన ఎంత సంపూర్ణమైనది, సముచితమైనది. సమస్యలు ఎదుర్కొనుచున్న ఈ హెబ్రీ విశ్వాసులకు దేవుడు సమాధానకర్తగా ఉన్నాడు. ఆయన పునరుత్థాన జీవమునకున్న శక్తిని బట్టి గొప్పవాడు. నమ్మకమైన గొర్రెల కాపరి హృదయం కలిగిన ఈయనను మృతులలో నుండి లేపడంలో దేవుడు సమాధానమునకు స్థిరమైన పునాది వేశాడు. ఆయన మరణం ఎంత ప్రశస్తమైనదో ఆయన పునరుత్థానం కూడా అంతే ప్రశస్తమైనది. నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తము ఎంత విలువైనదంటే ఆయన పునరుత్థానము దాని నీతియుక్తమైన ఫలముగా కలిగింది. యోధా మతంలోని తాత్కాలికమైన విలువ కలిగిన వాటికి భిన్నంగా ఇక్కడ శాశ్వతమైన విలువ కనబడుచున్నది. ఎట్లనగా ఆ రక్తం యొక్క విలువ నిత్యమైనది గనక దాని వలన కలిగిన నిబంధన కూడా నిత్యమైనది. అంతేకాదు, అంతము లేని జీవమునకున్న శక్తిని బట్టి స్తుతిపాత్రుడైన కాపరి జీవించుచున్నాడు. తన గొర్రెలకు అద్భుతమైన సంపూర్ణత, ఆశీర్వాదం యొక్క పరిపూర్ణత తెచ్చాడు. అలాంటి ఏర్పాటును బట్టి ఆయన చిత్తం చేయడానికి ప్రతి మంచి పనిలోనూ పరిపూర్ణులుగా ఉండాలనే నిజమైన కోరికతో మన హృదయాలు స్పందించవద్దా? మనలో అట్టి కార్యసిద్ధి కలుగుజేయినది దేవుడే. మన వనరులన్నీ యేసుక్రీస్తు ద్వారా దేవునిలో ఉన్నాయి. మన జీవితాలలో ఆచరణాత్మక ఫలితాలు ఆయన చేతి పనికి లోబడటం వలన తప్పక కలుగుతాయి. అప్పుడు మనం ఘనత పొందటానికి చూడంగాని హృదయపూర్వకంగా ఆయనకు నిరంతరం మహిమ చెల్లిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో రాయబడినట్లు, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదాం. సహోదరుడు L.M. గ్రాంట్. శుభములతో వందనాలు.